బట్టలు ఇప్పుడు బ్రాండెడ్, ఏ కంపెనీది ఆ కంపెనీ బ్రాండే. బ్రాండెడ్ అంటే కంపెనీ పేరు ఉంటుంది, బ్రాండ్ లేకపోవడం అంటే కంపెనీ పేరు లేదు, కానీ ఏదో ఒక కంపెనీ పేరు అయితే ఉంటుంది కదా. అయితే ఫెమిలియర్ కంపెనీల పేరుతో స్టిక్కర్లు వేసేసి మామూలు బట్టలు అమ్మేస్తున్నారు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 రూపాయల చీరని 1000 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ 1000 1500 2000 రూపాయలు వాల్యూ చేసేటటువంటి బ్రాండ్ని అక్కడ చూపెడుతున్నారు అనమాట. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తతంగం. ఇది క్లియర్గా ఢిల్లీలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారులు ఎవరైతే ఈ బ్రాండెడ్ కంపెనీల యజమానులు అక్కడ కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు వాళ్ళు ఒక లీగల్ టీంతో మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తే, దానికి వాళ్ళకి సహకరించమని ఆదేశాలు ఇస్తే, వరంగల్ పోలీసులు తోడు నిలిస్తే వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వెతికితే ఆ బ్రాండెడ్కి సంబంధించిన పేర్లు నకిలీవి అమ్ముతున్నారని తేలింది. నన్ను అడిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలు ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళని పట్టుకునేటటువంటి పనిలో ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి పనిలో ఉన్నారు. ఇది తాజాగా జరుగుతుంది. అంటే బట్టలలో కల్తీ లేదా నకిలీ బట్టలు అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.